మదర్ తెరిసా హై స్కూల్ అండ్ ఇన్ఫినిటో ఎడు సర్వీస్ టీజీ అండ్ ఏపీ ఆధ్వర్యంలో ఈరోజు మదర్ తెరిసా స్కూల్ మా విద్యార్థులు 10th పాస్ అయిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెషన్ను ప్రారంభిస్తున్నామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. ఈ కెరీర్ గైడెన్స్కి వచ్చిన మా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నాన్న, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? డాక్టర్ సార్. మైక్ నువ్వు చెప్పండి, నీ గోల్ ఏంటి? డాక్టర్, గట్టిగా అగ్రికల్చర్ సైంటిస్ట్, వెరీ గుడ్. లాయర్, వెరీ గుడ్. ఇంజనీర్, వెరీ గుడ్. డాక్టర్, ఓకే. ఇంజనీర్. బిజినెస్ మ్యాన్, గట్టిగా. బిజినెస్ మ్యాన్, వెరీ గుడ్. పోలీస్ ఆఫీసర్, గట్టిగా. పోలీస్ ఆఫీసర్. ఓకే చిల్డ్రన్స్, మరి మీకు 10th తర్వాత ఇంజనీరింగ్ కావాలంటే ఏం కోర్స్ తీసుకోవాలి, లేదంటే పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఏం తీసుకోవాలి, నేను బిజినెస్ కావాలంటే ఏం తీసుకోవాలి అని మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఇప్పుడు మీరు డాక్టర్ అని చెప్పారు కదా, డాక్టర్ చేయాలంటే మీకు బైపీసీ అవసరం. సో మరి మీకు బైపీసీ తీసుకుంటే మీరు డాక్టర్ కావాలంటే ఒక ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయితే మీకు తెలుసా? ఎవరెవరికి డాక్టర్ అన్నారు చేయలేదండి, డాక్టర్ అనుకున్న వాళ్ళు? ఓకే. సో మీకు ఫ్రీ సీటు వస్తే ఖర్చు తగ్గుతుంది. పేమెంట్ సీట్ తీసుకుంటే దాదాపు మీరు ఈ 2 months ఇంటర్మీడియట్ అయిపోయాక మీరు మళ్ళీ మీకు ర్యాంక్ వచ్చి అప్పుడు 2 years తర్వాత ₹1 కోటి కావచ్చు. మీకు ప్రైవేట్లో కనుక మీరు ఒక డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేయాలంటే ప్రైవేట్ సీట్ తీసుకోవాలంటే ₹1 కోటి అవుతుంది. సో మీరు ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి, మీ పేరెంట్స్ అంతా ఇన్వెస్ట్ చేయగలరా? ఫస్ట్ ఫ్రీ సీటే, ఒకవేళ కానప్పుడు ఇవి 2 పేరు చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు సైన్స్ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉందా? మీకు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి నేను డాక్టర్ కావాలంటే మీరు కావచ్చు, కానీ ఇక నుండి సైన్స్ మీద ఎక్స్ట్రాడినరీగా చదువుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. రెండోది, మీరు మీలాగా తెలంగాణ మొత్తంలో కావచ్చు, ఇండియా మొత్తంలో కావచ్చు, ఎందరు డాక్టర్ గోల్స్ పెట్టుకుంటారంటే దాదాపు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 2-3 లక్షల మంది కూడా గోల్ పెట్టుకుంటారు. ఎక్కువ కూడా 4 లక్షల వరకు కూడా పెట్టుకుంటారు. మరి 4 లక్షల మందిలో కానీ మన తెలంగాణకు చూస్తే 2 లక్షల మందిలో కానీ మీరు ఎక్కడ ఉన్నారు ఫస్ట్, అది కూడా మీరు బేరీజ్ చేసుకోవాలి. ఓకే, నేను బ్యాక్లో ఉన్నాను అనుకున్న స్టూడెంట్ కనుక ఉంటే మీకు ఒక గొప్ప సువర్ణ అవకాశం ఏంటిదంటే, మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యే వరకు సైన్స్ మీద కనుక మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే మీరు వెనుక ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ మొత్తంలో ఉన్న 2 లక్షల మంది విద్యార్థులు కూడా ముందు ఫ్రంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానికి మీరు ఆర్డినరీ స్టూడెంట్స్ లాగా ఆర్డినరీగా చదువు చేసి డైలీ షెడ్యూల్ కనుక స్టడీ అవర్స్ అట్లా చేసుకుంటే మీరు ముందుకు రాలేరు. దానికి మీరు ఒక దీక్షలాగా, అంటే ఒక అచీవ్మెంట్, మీరు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కొన్నిసార్లు అటెంప్ట్ చేసి దీక్షలాగా పనిచేస్తూ కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉన్నారు, సక్సెస్ ఫస్ట్ సార్ అటెంప్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు? ఒక రిక్షా వాళ్ళ అబ్బాయి కలెక్టర్ అయినరు, ఒక లేబర్ కూలి పని చేసుకున్న వాళ్ళు ఇంకొక పెద్ద డాక్టర్ అయ్యారు, ఇంజనీర్. మీరైతే చూస్తున్నారు కదా సోషల్ మీడియాలో. సో ఏంటి, వాళ్ళు ఇంట్రెస్ట్గా చదువుతారు, వాళ్ళ గోల్ అంతే. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నేను కలెక్టర్ అంటే కలెక్టరే కావాలనే గోల్ ఉంటుంది. సో మీరు ఏమేమి అవాయిడ్ చేయాలంటే లేజినెస్, పోస్ట్పోన్ సిస్టమ్, లేదంటే నేను తర్వాత చదువుతాను, లేకుంటే నేను మాకు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి మీరు బయటికి రావాలి. మీరు కంఫర్ట్ జోన్ అంటే మీ ఫెసిలిటీస్లోకి వెళ్ళి మీరు స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ కాదు. హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ అంటే ఏంటి, మీకు ఏ టాపిక్ రిలేటెడ్లో డౌట్లు ఉన్నాయి, బేసిక్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఆ బేసిక్స్ మీకు ఎవరు క్లియరెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మీరు రియల్లీ అదృష్టవంతులు. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్న విద్యార్థులందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం. ఎందుకంటే సోషల్ మీడియాలో మీకు ఏ టీచరు ఎవరు అవసరం లేకున్నా కానీ మీకు ఎలాంటి టాపిక్ అయినా కానీ కేజీ టు పీజీ టాపిక్లు మీకు మీ సెల్ ఫోన్ ద్వారానే నేర్చుకునే గొప్ప అవకాశం. కానీ
అది కనుక మీరు మిస్యూజ్ చేస్తే మీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో కాబట్టి మీరు మ్యాక్సిమం మీ పేరెంట్స్, ఈ వీడియోను పేరెంట్స్ కూడా చూడాలి. పేరెంట్ ఆధ్వర్యంలో మీరు సోషల్ మీడియాలో ఉండాలి. సోషల్ మీడియా ద్వారా మీకు సైబర్ క్రైమ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరు ప్రాపర్గా యూజ్ చేసుకోకుంటే ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. మీరు మిస్గైడ్ అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ అనేది మీరు చేయడం అవాయిడ్ చేయాలి. మీరు ఎవరైనా మీకు గైడ్ కానీ గెస్ట్ కానీ, అంటే మీకు ఇప్పుడు డాక్టర్ కావాలని ఉంది, ఇంజనీర్ కావాలని ఉంది, ఎవరున్నారు మీకు, మీరు వరంగల్లో ఉన్నారు కదా, మీకు ఎన్ఐటి ప్రొఫెసర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. మీకు కేయూలో కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ కూడా సపోర్ట్ చేస్తారు. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎడ్యుకేషన్ మీద ఎవరైనా సపోర్ట్ చేస్తారు. మీరు ఏ కాలేజీలో జాయిన్ అయినా ఆ కాలేజీలో ఇన్స్ట్రక్టర్స్ కానీ మీ టీచింగ్ పార్ట్ వాళ్ళు కానీ ఒక విధంగా మీకు కొన్ని డౌట్స్ క్లారిఫై అయినా కాకుండా మీకు వేరే వాళ్ళు కూడా చేస్తారు. లేదంటే ఇన్ఫినిటివ్ సర్వీస్ మీకు ఏ డౌట్ ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఒక గ్రూప్లో పెట్టేసి మీకు సీనియర్స్ ద్వారా, మనం ఇప్పుడు విలేజ్ కాలనీ స్టూడెంట్స్ క్లబ్ అని కూడా పెడుతున్నాం. మీకంటే సీనియర్లు ఉంటారు కదా, ఆల్రెడీ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, పీజీ చేస్తున్న వాళ్ళని కూడా మీకు గైడ్ చేసే ఒక గొప్ప సువర్ణ అవకాశం కూడా ఇన్ఫినిటో ఎడు మల్టీ సర్వీసెస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కల్పిస్తుంది. సో ఈ అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత మీకు ఎవరైతే ఇంజనీరింగ్ అన్నారో మీకు మ్యాథ్స్లో బేసిక్స్ కానీ మ్యాథ్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి. మ్యాథ్స్ అంటే మీరు డిజిటల్లో పోయి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూడడము ఇవన్నీ కాదు. ఒక్కొక్క క్యాలిక్యులేటర్ మీకు 1,50,000 రూపాయల క్యాలిక్యులేటర్ కూడా ఉంది మీకు ఇప్పుడు మార్కెట్లో. అర్థమైందా? ఓన్లీ క్యాలిక్యులేటర్ FX100 కావచ్చు, ఇంకా అది బేసిక్ మోడల్ చెప్తున్నా. ఇంకా హైయెస్ట్ మోడల్ మీకు పాలిటెక్నిక్లో ఉంటే వాళ్ళు కొంచెం చెప్తారు. మినిమం అది ఒక 10,000-15,000 క్యాలిక్యులేటర్ని కూడా వాళ్ళు వాడిపిస్తున్నారు. సో మీకు ఇవన్నీ అవగాహన ఉంటే మీరు ఏ టూల్స్ వాడాలి, ఏది మీరు బెనిఫిట్ అనేది కూడా మీకు ఐడియా ఉంటుంది. మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉంటే మీకు ప్రతి ఒక్క డౌట్ కూడా మేము కానీ మీ సీనియర్లు కానీ క్లియర్ చేస్తారు. సో డాక్టర్ కావాలంటే మీకు ఎన్ని టాపిక్లు నేర్చుకోవాలి అని చెప్పాను. సైన్స్ సబ్జెక్ట్లో మీరు ఎలా ఉండాలి, ఎంతమంది కాంపిటీషన్ ఉంటుంది, మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయే వరకు మీరు ఎలా హార్డ్ వర్క్ చేయాలి, మీరు ఇక్కడ నుండి బేసిక్గా ఇంగ్లీషే కంటిన్యూ మాట్లాడండి. ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల మీకు ఒక పర్సనల్ రిప్యుటేషన్ వస్తుంది, క్వాలిటీ వస్తుంది, మీకు రెస్పెక్ట్ వస్తుంది, గౌరవంలో సంఘంలో ఒక గౌరవం వస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా బాగా ఇంగ్లీష్ మాట్లాడాలి చూస్తే అందరు ఇట్లా చూస్తారా, చూడరా? అదొక రెస్పెక్ట్. వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, వాళ్ళకు ఒక హోదా కల్పిస్తారు. సో అది మీరు కూడా తీసుకోవాలి. సో మీరు ఇంటికాడ కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల మీకు ఒక అదనపు క్రెడిట్ వస్తుంది. అర్థమైందా? బోనస్ పాయింట్స్. ఎగ్జామ్ రాస్తే వేరు, మనం శాలరీ ఏం చేస్తాం, శాలరీ ఎంత, బోనస్ ఎంత. అట్లనే మీరు ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీ దినచర్య కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఎలా? ఎర్లీ మార్నింగ్ లేవడం. ఎర్లీ మార్నింగ్ మీ దినచర్య ప్రారంభమైతే 5 o'clock అనేది పెట్టుకోండి. ఎవరికైతే గోల్ స్ట్రాంగ్ ఉంటే, నేను ఈ గోల్ రీచ్ కావాలనుకున్న వాళ్ళు ఇవి పాటించండి. మీరు హాలిడేస్ వచ్చినప్పుడు మధ్యాహ్నం భోజనం అయినాక ఒక 2 hours పడుకోవాలి, 1 hour కానీ పడుకొని బయటికి వచ్చి వెళ్తుని చూడకుండా మీరు చదువుకోవాలి మీ సబ్జెక్ట్ ఆర్ట్స్. అప్పుడేమైతే సెకండ్ మార్నింగ్ క్రియేషన్ అవుతుంది. అర్థమైందా? సో ఎర్లీ మార్నింగ్ లేవగానే కంప్లీట్ మీరు ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉంటుందో చదువుకోవాలి. నేను రాత్రి 12 గంటలకు చదువుతా, 1 గంటలకు చదువుతా, నేను 7 గంటలకు 8 గంటలు వేస్తా అంటే దట్ ఈజ్ రాంగ్. మీరు సక్సెస్ కాలేరు. ప్రపంచంలో గొప్ప వ్యక్తులందరూ కూడా ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం కంటే ముందు లేస్తారు. ఇది మీకు అలవాటు అయితే ఈజీ, అలవాటు కానప్పుడే మీకు ఇది. సో మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎగ్జామినేషన్స్ అప్పుడు మీరు ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్ పోయేటప్పుడు వేరే పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. లాస్ట్ టైం ఒకసారి ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయింది. ఆమెకి ఎగ్జామ్ టైం అప్పుడు ఈమె కూడా డిస్టర్బ్ అయింది. అక్కడ వచ్చింది లేదు, ఏం లేదు. సో కొన్ని అవాయిడ్ చేయాలి. ఎగ్జామినేషన్ టైంలో ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఎలా ఉండాలనేది కూడా ఎగ్జామినేషన్ అప్పుడు మేము అవి కూడా చెప్తాం. కానీ బేసిక్స్గా ఇవి మీరు పాటించాలి. అర్థమైందా? తర్వాత మీకు ఏదైనా టాపిక్లో డిఫికల్ట్ ఉంటే ఎవరు చెప్తారు అనేది చూసుకొని వాళ్ళతో, మీ కాలేజీలో కాకుండా బయట వాళ్ళని కానీ మీ రెగ్యులేటర్ని కూడా చూసుకోవచ్చు. రెండోది, మీరు ఈవినింగ్ 7 to 8 లోపల డిన్నర్ చేయాలి. అర్థమైందా? 8 to 10
స్టాండర్డ్ టైం పెట్టుకోండి, హార్డ్గా చదివి కాన్సన్ట్రేట్ తోటి చదివి 10 o'clock కంపల్సరీ నిద్రపోవాలి, మార్నింగ్ 5 o'clock లేవాలి. ఇది మీ దినచర్య కనుక పెట్టుకుంటే మీరు ఈజీగా రీచ్ అవుతారు. మీరు చెప్పండి, ఇలాంటి దినచర్య ఎందరు పాటిస్తున్నారు? ఇంటర్మీడియట్ చేసేవాళ్ళు, డిగ్రీ చేసేవాళ్ళు, ఒక 100 members తీసుకుంటే 5 members అని ఇలాంటి పాటిస్తారా? చెప్పండి, ఎవరైనా పాటిస్తారా? పాటిస్తలేరు కదా, అందుకోసమే వాళ్ళు సక్సెస్ అవుతలేరు. ఇజ్ ఇట్ క్లియర్? ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉందా ఇప్పుడు చెప్పిన టాపిక్లో? సే లౌడ్లీ నో. సో ఇది మీరు పాటిస్తారా? మీరు పాటిస్తే మీకు మీ గోల్ రీచ్ కాకుంటే నన్ను అడిగాడు. ఓకే, సో దీని తర్వాత మీరు పోలీస్ ఆఫీసర్ కావాలి. పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఇట్లా మీకు బాడీ ఫిజికల్గా లేకుంటే, మీరు ఈ సోషల్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ కనుక లేకుంటే మీరు పోలీస్ ఆఫీసర్గా పోలేరు. అర్థమైందా? మీకు ఆర్మీ, నావీ ఇవన్నీ కూడా ఉంటాయి. మీకు 10th తర్వాత పాలిటెక్నిక్, ఏఎస్ఆర్ చేసి ఐటీఐలో అంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తొందరగా సెటిల్ కావచ్చు. తర్వాత మీకు పాలిటెక్నిక్ తోటి కూడా మంచి సబ్ ఇంజనీర్ పోస్ట్ వస్తాయి. తర్వాత మీరు పాలిటెక్నిక్ చేస్తే 3 years 2 years ఇంటర్మీడియట్ కంటే 3 years పాలిటెక్నిక్ మంచి వర్తబుల్ కోర్స్. అందులో మీకు మంచి క్వాలిటీ వస్తుంది. అదే ఇంటర్మీడియట్లో మీకు దానికి దీనికి ప్రొఫెషనల్గా మీరు దాంట్లో ముందుకు పోలేరు. సబ్జెక్ట్ విధంగా డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత మీరు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే మీరు ఇంజనీరింగ్లో 4 years చదవాల్సి వస్తుంది. పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఇక్కడ 3 years ఉంటుంది. వాళ్ళ ల్యాటర్ అంటే సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి సపరేట్ కోటా ఉంటుంది, సపరేట్ అందులో కూడా టెస్ట్ ఉంటుంది. మీకు ఇప్పటివరకు ఏంటంటే ఏ స్కూల్ అంటే ఆ స్కూల్లో పోయి పేరెంట్స్ జాయిన్ చేశారు, ఫీజు కట్టారు, అయిపోయింది. ఈ కాండ్ అట్లా ఉండదు. జూనియర్ కాలేజీలో కూడా చదవచ్చు, కానీ మంచి జూనియర్ కాలేజీలలో మీకు ఒక క్వాలిటీలో సీట్ రావాలంటే కష్టం. మంచి కాలేజీలో సీట్ రావాలి, ఫ్రీగా రావాలంటే కష్టం. మీరు ఇలా ఎప్పటి వరకు టైం ఉంది? ఇంటర్మీడియట్ కాలేజీలు స్టార్ట్ అయ్యే వరకు మీకు 1.5 months ఉందా? 1.5 monthsలో కూడా మీరు బేసిక్స్ మంచిగా నేర్చుకొని ఏదైతే ఇప్పుడు ప్రాబ్లం ఉందో చెప్తే మీకు టాప్ కాలేజీలలో ఫ్రీ సీట్ కూడా ఇప్పిస్తా. ఇది నా మదర్ తెరిసా స్కూల్ పిల్లలకు ఛాలెంజ్. మీకు ఇదివరకు కూడా చెప్పాను, 1.5 monthsలో కనుక మీకు ఎంపీసీ అంటే ఎంపీసీ బేసిక్స్ నేర్చుకోండి, బైపీసీ అంటే బైపీసీ బేసిక్స్ నేర్చుకోండి. దానికి నేను వాట్సాప్ గ్రూప్లో ఉండండి. ప్రతిరోజు నేను మీకు ఒక లెసన్ ప్లానింగ్ ఇస్తా, ఎలా చదువుకోవాలి ఏంటి మొత్తం క్లాసులు చెప్తా, క్లాసులు ఇస్తాను. టీం కూడా ఉంటారు. ఆ విధంగా కనుక మీరు చదువుకున్నారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఏ టాప్ కాలేజీలు ఉందో హైదరాబాద్లో కావచ్చు, గుంటూరులో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ఎక్కడి కాలేజీలోనైనా, బెంగళూరు కావచ్చు, 3 lakhs ఫీజు ఉండని, 5 lakhs ఫీజు ఉండని, మీరు కనుక అక్కడ కనుక టాప్ మార్కులు క్లోజ్ చేస్తే మీకు ఫ్రీ సీట్ ఇచ్చేందుకు కూడా నేను ప్రయత్నం చేస్తా, 50% డిస్కౌంట్ ఇచ్చేందుకు కూడా చేస్తా. అర్థమైందా? ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకొని హార్డ్ వర్క్ చేయండి. మీ పేరెంట్ ఇప్పటివరకు నర్సరీ టు 10th వరకు దాదాపు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? స్కూల్ ఫీజు, స్కూల్ బుక్స్, స్కూల్ డ్రెస్ మీరు రాసుకున్నారు కదా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టారు? మినిమం 10 lakhs ఖర్చు పెట్టారా? చెప్పండి. ఎన్ని? 13 సంవత్సరాలు స్కూల్ బుక్స్, స్కూల్ డ్రెస్ 10 lakhs. మరి 10 lakhs పెట్టినప్పుడు మీరు ఏమి ఇస్తారు గిఫ్ట్? సో మీరు ఈరోజు కనుక ఈ సెషన్లో కనుక మీరు ఒక ఛాలెంజ్ కనుక తీసుకుంటే మీరు ఖచ్చితంగా మీ పేరెంట్స్కు మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు, ఫ్రీ సీట్. ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్? పాసిబుల్ కాదా? అందరికీ కాకుండా ప్రయత్నం చేస్తే ఒక్కరికో ఇద్దరికో పాసిబుల్ అవుతుందా కదా? సో మీకు పారామెడికల్ కోర్సులు ఉంటాయి, 2 years ఉంటుంది. వొకేషనల్ కోర్సు 2 years ఉంటుంది. వొకేషనల్ కోర్సులో మీకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కావచ్చు, డిఫరెంట్ కోర్సులు ఉంటాయి. తర్వాత పారామెడికల్లో మీకు డిఎంఎల్టీ ఉంటుంది, డి ఫార్మసీ, నర్సింగ్ ఉంటుంది. హాస్పిటల్లో మీరు ల్యాబ్ టెక్నీషియన్ కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే మీరు బయోమెడికల్ ఇంజనీరింగ్ పోవాలంటే మళ్ళీ ఇది పాలిటెక్నిక్ కంపల్సరీ చేయాలి. తర్వాత పాలిటెక్నిక్లో 3 years కోర్సులో మీరు డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటుంది. ఇందులో జూనియర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ నుండి మీరు జాయిన్ అవుతారు. తర్వాత ఇంటర్మీడియట్ మీకు 2 years ఉంటుంది.
సో ఇప్పటిదాకా మీకు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక క్లారిటీ వచ్చిందా? సెషన్కి రాకముందు ఇంత ఉంటుంది అనేది మీకు అవగాహన ఉండేనా? గట్టిగా చెప్పండి. నో. ఇప్పుడు ఎంతవరకు మీకు అవగాహన ఐడియా వచ్చింది? రేపు మా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఎంతమందిలో మేము కాంపిటీషన్లో ఉంటామో, ఏ కోర్స్కి ఎంత. మీరు ఇంజనీరింగ్ చేస్తున్న స్టూడెంట్స్, మీరు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఒక కేటగిరీ ఉంటుంది మీ క్యాడర్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఇంజనీరింగ్లో ఐఐటీలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, నెక్స్ట్ ఎన్ఐటీలు. మీకు తెలుస్తుంది, గూగుల్లో కొడితే ఐఐటీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ఐటీలు ఎన్ని ఉన్నాయి కూడా మీకు తెలుస్తుంది. ఏది మళ్ళీ క్యాడర్? ఐఐటి ఫస్ట్ క్యాడర్ ఏంటి? టాప్ 3 ఐఐటీలు ఏంటి ఇండియాలో, టాప్ 5 ఐఐటీలు ఏంటి, టాప్ 5 ఎన్ఐటీలు ఏంటి, తర్వాత బిట్స్ బిలాని లాంటి టాప్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి. ఫస్ట్ కంపెనీలో వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. వాటికి తర్వాత ఇంకా అట్లా మీకు 100 యూనివర్సిటీలు కూడా ఉంటాయి. ఆ 100 యూనివర్సిటీల తర్వాత మీరు ఇక్కడ చదివే యూనివర్సిటీలు వస్తాయి. అంటే మరి ఒక కంపెనీ ఎవరిని తీసుకుంటుంది? ముందుగాల టాప్ యూనివర్సిటీలలో చదివే ఇంజనీరింగ్ స్టూడెంట్స్నే తీసుకుంటుంది. అది కూడా ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా ఈ ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుండి మీకు 30% నుండి 50% వరకు కూడా ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేస్తుంది. సో ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఉంది. అట్లనే కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా 10 మంది చేసింది 4 చేసింది. ఇప్పుడు కొన్ని రోజులైనాక ఇదైంది. కానీ మీరు అడ్వాన్స్ కోర్సులు నేర్చుకొని అడ్వాన్స్ కనుక ఉండకుంటే మీరు ముందుకు పోలేరు. సో 10th తర్వాత ఉన్న కోర్సులు ఇంటర్మీడియట్ ఎంపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి, తర్వాత ఎంట్రన్స్ బేస్డ్ కాలేజీలు, టీఎస్ఆర్జేసి, ఏపీఆర్జేసి. టీఎస్ఆర్జేసి అంటే తెలంగాణలో ఉంటుంది, అక్కడ ఉంటుంది. తర్వాత పాలిటెక్నిక్, ఇక ఐటీఐ, పారామెడికల్, వొకేషనల్. ఇప్పటిదాకా మీకు చెప్పింది ఆర్మీ, నావీ, పోలీస్ కానిస్టేబుల్ 10th తోటే ఉంటుంది. ఓపెన్ స్కూల్ అంటే మీరు కొందరు అప్ అండ్ డౌన్లో పిల్లలు భయపడాల్సిన అవసరం లేదు. నేను చదవను అనేటోళ్ళు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. నేను చదవలేని మార్కులు లేవు అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఇప్పటిదాకా మీకు ఏమేమి సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్ట్ అడిగాను. మీరు నాకు 10thలో ఎక్కువ మార్క్స్ రాలేదని అనుకోవాల్సిన అవసరం లేదు. 10th మార్క్స్ అనేది ఒక పేపర్ మీద వచ్చేటి మాత్రమే, జీవితానికి సంబంధించిన విషయాలు కాదు. సో ఇప్పుడే చెప్పాను మీకు, 1.5 month మీరు కష్టపడితే మీరు ఎక్కడంటే అక్కడ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా సీట్ తీసుకోవచ్చు. మీకు పాలిటెక్నిక్లో కూడా మీరు ఎంట్రన్స్ ఆల్రెడీ టైం అయిపోయింది. పాలిటెక్నిక్ మీరు పోతలేరు కాబట్టి అయిపోయింది. ఎవరైనా పాలిటెక్నిక్ రాస్తున్నారా? ప్రిపేర్ అవుతున్నావా? ఓకే. పాలిటెక్నిక్లో కూడా మీకు మంచి ర్యాంకులు కావాలంటే నాకు మెసేజ్ చేయి. నీకు ఏ రోజు కోర్సు నీకు మొత్తం చార్ట్ పెట్టి ఇచ్చేస్తా. ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, మీకు ఎన్ని పేపర్లు ఉన్నాయి పాలిటెక్నిక్? ఇప్పుడే ఫస్ట్. సో అన్ని మ్యాథ్స్ కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం నేను నీకు వాట్సాప్లో పెట్టిస్తా. వాటిని ఏ రోజు ఎప్పుడు ఎట్లా చదవాలో కూడా ఇస్తా. అట్లా ప్రిపేర్గా. కోచింగ్ పోతున్నావు, పోతలేవు. సో కోచింగ్ పోకుంటే నువ్వు మార్క్స్ అని సాధించలేవు. ఇదన్నా హార్డ్ వర్క్ చేసాయి. మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఏనా నీకు? మ్యాథ్స్ బాగా వస్తుందా? సరే, ఓకే. మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయి, బేసిక్స్ నేర్చుకో. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాపీ ఆల్ ఆర్? మీకేంటి ఫ్యూచర్లో ఎట్లా నేర్పారని? ఏ స్కూల్ ఎట్లా చెప్తారా? నో. సో మీరు ఎగ్జామ్ రాస్తారు, మీ ఎగ్జామ్ సెంటర్లో మీరు బాగా రాస్తారా, వేరే స్కూల్ వాళ్ళు బాగా రాస్తారా? రియలా? సో ఎందుకు దాని క్రెడిట్ ఎవరికి మీకు అంత హెల్ప్ చేసిండ్రు? మీ పేరెంట్సా, క్లాస్ టీచర్సా, ఎవరు చేశారు? ఎవరు? ఓకే. సో ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఫస్ట్ స్టెప్. కాబట్టి రేపటికి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు స్కూల్ నుండి రాసిండ్రు, రేపు ఒక గ్రూప్ తోటి రాస్తారు తెలంగాణ మొత్తం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కాండి. టైం వెయిట్ చేయండి. 1 నిమిషం వెయిట్ చేసినా మీ లైఫ్లో అది ఆ రివెంజ్ తీసుకుంటుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ చిల్డ్రన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్ బెనిఫిట్ పర్పస్. బెస్ట్ ఆఫ్ లక్. సే ఆల్ వచ్చింది సార్? ఓకే.